సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ రాజు. ఏ జాతర వచ్చినా తీర్థాలు వచ్చినా కంపల్సరీ అయితే రథాలను వాడతారు. రథాలతోనే దేవతలను దేవుళ్ళు ఊరేగిస్తారు. అంటే ఆ గ్రామానికి మంచి జరుగుతుందని రథాల మీద ఆ దేవుళ్ళు ఊరేగిస్తారు. అలాంటి రథాలు తయారు చేసేది తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఉంది. అయితే అయ్యప్ప మాల వేసి ఎంత దీక్షగా వేస్తారో అలా రథాలు తయారు కూడా తయారు చేసే వాళ్ళు కూడా అంత దీక్షగా తయారు చేస్తారు. వాళ్ళు వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు రథాల్లో ఏ కర్త తయారు చేస్తారు, ఏ అంతాలు నిష్ఠగా వేస్తారో చెప్పండి సార్. నమస్తే అండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హిందూ మతానికి మారుపేరు అనేటువంటి గ్రామం మా శ్రీరంగపట్నం. ప్రతి ఒక్కరూ కూడా భక్తి కోసమే జీవించటం, అన్నదానాలు చేయటం, వచ్చిన వారు ఎవరన్నా సరే నిరుపేదల ఊళ్ళోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళని ఆదరించడం మా ఊరికి ప్రసిద్ధి. అలాగే ప్రతి దేవుణ్ణి కూడా కొలుస్తాం. ఏ జాతరకు ఆ జాతర వాళ్ళకి సరిపడగా చేయటం మాకు సాంప్రదాయం. అలాగని ప్రతి దేవుణ్ణి కూడా రథంలో ఊరేగించాలనే ఒక ఆశయం మాది. మరి రథం గౌరీ పార్వతులకు రథం తయారు చేయించాం. వీరబ్రహ్మేంద్ర స్వామికి రథం తయారు చేయించాం. మరి ఈవేళ మన సిద్ధి వినాయక స్వామికి కూడా రథం తయారు చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఒక సోమవేశ కర్ర ఏజెన్సీలో దొరుకుతుందండి. అది సోమవేశ కర్ర తీసుకురావటం, అలాగే టేక్ కర్ర, ఈ రెండు మాత్రమే వాడతాం. అది అన్నిటికన్నా ప్రమాదం ఏంటంటే బ్రహ్మంగారులు ఆ రథం తయారు చేసేవాళ్ళు అది 3 నెలలు అవనివ్వండి, 5 నెలలు అవనివ్వండి, సంవత్సరం పట్టినవ్వండి, ఒక నియమ నిష్టలతో అయ్యప్ప స్వామి మాలేసిన వాళ్ళు ఎంత నిష్టతో ఉంటారో అలాగే వాళ్ళు 3 పూటలు స్నానం చేయటం, నీసు మాసాలు మానేయటం, మరి ఆ రథం కార్యక్రమం పూర్తయ్యేదాకా కూడా చాలా నిష్టగా తయారు చేస్తారండి. అదే మా ఊరికి గొప్ప సాంప్రదాయంగా వస్తుంది. అదే మమ్మల్ని కాపాడుతుంది కూడా. ఓన్లీ సోమవేదికర రథాలకే కాకుండా మనకి గరి స్తంభాలకు కూడా ఓడేది కూడా సోమవేదికరేనండి. ఇది నీటిలో ఉన్న ఎండకి ఎన్ని కొలిది ఇంకా గట్టి పడుతుంది, కానీ దీనికి శరణం లేదు ఈ కర్రకి. దానికి కాబట్టి మనకి మనకి వేసి గరి స్తంభాలకు కూడా ఏ దేవస్థానం కాడ వేసినా గరి స్తంభం కూడా సోమవేదికర వేస్తారు. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు, ఏజెన్సీ నుంచి తెచ్చుకోవాలండి. ఏజెన్సీలోనే దొరుకుతుంది. ఇప్పుడు ఎన్నెళ్ళు పడుతుంది రథం తయారానికి బయట? ఇంకా రథం తయారవడానికి ఇంకా 2 నెలలు పడుతుందండి. 10వ తారీఖుని 20 రోజులు దగ్గర పడుతుందా. ఇప్పుడు రథం ఏ దేవునికి వినాయకుడిని ఊరేగించటండి, సిద్ధి వినాయక స్వామికి. అంటే వినాయక చవితికి తయారు చేస్తారు. వినాయక చవితి కల్లా తయారవుద్ది. కమిటీ వారు, వినాయక చవితి కమిటీ వారు 50 మంది అండి సంఘం కుర్రోళ్ళు. అది మనిషికి 10,000 రూపాయలు వేసుకోవడం జరిగిందండి. మా సంఘం మీద 5 లక్షలు వస్తుందండి. తర్వాత మా గ్రామమే కాకుండా ఇతర గ్రామాలలో కూడా విరాళాలు ఇవ్వడం జరుగుతుందండి. గోకవరం అయిన కంబాల శ్రీనివాసరావు గారు, జై రామసేన వారు 2 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగిందండి. అలాగే రాజకీయ నాయకుల ద్వారా కూడా 1 లక్ష రూపాయల వరకు వచ్చిందండి. దాదాపు ఇప్పటి వరకు అందింది 2+ ఈ రాజకీయ నాయకుల ద్వారా 1 లక్ష, మాది ఒక 5, మొత్తం 8 లక్షల రూపాయలు మాకు చేరడం జరిగిందండి. ఇంకా 10 లక్షల రూపాయలు డొనేషన్ చేయటం కూడా జరుగుద్ది. మరి అది మాకు అందించాలని మన హిందూ మతాన్ని గౌరవించేటటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసి డొనేషన్ ఇచ్చేవారు ఎవరైనా ఉంటే మా నెంబర్ కూడా మీకు మెసేజ్ పెడతామండి. దానికి మీరు డొనేషన్ చేస్తారని కోరుచున్నాం. 8897136216 ఈ నెంబర్కి ఎవరన్నా విరాళాలు ఇచ్చి దాతలు ఎవరన్నా ఉంటే ఈ నెంబర్కి చేస్తారని కోరుకుంటున్నాం. కిందట గౌరీ శంకర్లు రథం ఒకటి చేసామండి, గౌరీ చౌక్లోనండి అండి. ఆ తర్వాత మళ్ళీ ఆ చెరువు గట్టు మీద రామాలయం దగ్గర అక్కడ రథం చేసామండి, అది గౌరమ్మ గానండి. మళ్ళీ 3 నెలల కిందట ఇక్కడ బెమ్మంగారు గుడి దగ్గర బెమ్మంగారు కూడా రథం చేసామండి. ఇప్పుడు మళ్ళీ వినాయకుడికి ఒకటి చేస్తున్నామండి. వినాయకుడి చవితి కల్లా అయిపోవాలని మేము అందరం కుర్రోళ్ళు కూడా ఇంక రాత్రి పగలు లేకుండా కష్టపడి పని చేస్తున్నారండి.